నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. భూమి మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇవ్వబడింది. ఆ పని నిమిత్తమే భూమి మీదకి ఒక్కొక్కరు వచ్చి ఉన్నారు. ఇలా ఉంటే ఒకసారి ఆలోచన చేద్దాం. ఇదిగో లోకంలో ఎలా జరుగుతున్నదో కొంచెం చూడండి. తక్కువ వాడు ఎక్కువ వాడు అని ఒక్కొక్క పనిలో కూడా ఉంటున్నారు. నియమింపబడిన పని బట్టి మనం ఏ స్థాయిలో ఉన్నామో, మన పొజిషన్ ఎట్టిదో మనకు అర్థమవుతుంది. మనం ఎవరికి లోబడాలో అర్థమవుతుంది. మనల్ని పనిలో చేర్చుకున్న వారు ఎవరో మనకు అర్థమవుతుంది. నేను అంటున్న విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఒక సైనికుడు అనుకో, నీ కమాండర్ ఎవరో నీకు తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు, తెలుసు. ఇప్పుడు నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అనుకో, నిన్ను డ్యూటీలో చేర్చుకున్న తర్వాత నీ పైనున్న ఆఫీసర్ ఎవరో నీకు తెలీదా? నీ ఎస్పీ ఎవరు, నీ డిఎస్పీ ఎవరో నీకు తెలీదా? అంటే ఏంటి? నీ పైన నీ ఆఫీసర్ ఎవరో నీకు తెలుసు. ఒక దాసుడుకు తన యజమానుడు ఎవరో తెలుసు. ఒక శిష్యుడుకు తన గురువు ఎవరో తెలుసు. అలాగనే యాజకులు ఎవరి నిమిత్తం నియమింపబడ్డారు? యాజకులకు యజమానుడు ఎవరు? ఎవరి సేవ నిమిత్తం వాళ్ళు నియమింపబడ్డారు? మాట్లాడరే ప్రధాన యాజకులు. దేవునికి సేవకులుగా నియమింపబడ్డారు. చెప్పండి, యాజకులు ఎవరి కోసం నియమింపబడ్డారు? దేవుని సేవకుల నిమిత్తం. అంటే లేవీయులను దేవుడు ప్రత్యేకపరచి, లేవీయులను ప్రత్యక్ష గుడారంలో సేవ నిమిత్తం ప్రత్యేకపరచమని మోషే ధర్మశాస్త్రం నుండి కూడా దేవుడు వారికి ఆజ్ఞాపించి వారిని అభిషేకించి నిలవబెట్టారు. ఎక్కడి నుంచి ఈ సేవా కార్యక్రమం ప్రారంభమైంది? అహరోను దగ్గర నుండి. చెప్పండి, ఎక్కడి నుండి? అహరోను దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో వారి వంశావళి ప్రకారం క్రమక్రమంగా ఆ లేవి గోత్రంలో వారి క్రమం చొప్పున వారు లోపలికి వెళ్ళి సేవ కార్యక్రమాలు చూసుకుని వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు జకర్యా కూడా అంతే. చూడండి, తన క్రమం చొప్పున జకర్యా సేవ నిమిత్తం లోపలికి వెళ్ళినప్పుడే దూత మాట్లాడినట్టుగా మనం చదువుతున్నాం. జకర్యా క్రమం చొప్పున వెళ్ళారు అంటే దాని అర్థం ఏంటి? తన టర్న్ అన్నమాట. అంటే వీళ్ళు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు నియమింపబడుతూ ఉండేవాళ్ళు మందిర సేవ పనుల కొరకు. అలా వెళ్తున్న సమయం తన తరగతి క్రమము చొప్పున అన్నమాట మనం చదువుతాం. ఒకసారి చూద్దాం రండి. లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ఈరోజు మనం కొన్ని విషయాల గురించి ధ్యానించబోతున్నాం. హృదయాల్ని కొంచెం సిద్ధపరచుకుందాం. ఇక్కడ చూడండి, జకర్యా అంట తన తరగతి చొప్పున, తన తరగతి క్రమము చొప్పున, అంటే తన టర్న్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక 20 మెంబర్స్ ఒక క్లాస్ రూమ్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి
వీక్లీ ఒకళ్ళు లీడర్గా ఉండాలి అని చెప్తే 15th పర్సన్ ఎప్పుడు వస్తాడు? 15th వీక్లో వస్తాడు. అవునా? ఎగ్జాక్ట్గా అలాగనే ఇప్పుడు జకర్యా కూడా తన క్రమము, తన తరగతి, తన వంశంలో, అంటే తనున్న ఆ లైన్ ప్రకారం తన క్రమం చొప్పున, అంటే ఆ లైన్ వచ్చినప్పుడు దేవుని ఎదుట యాజక ధర్మం జరిగిస్తుండగా, ఈ టైంలో వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు. ఎంత నిష్టగా అంటే ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రతిదీ వాళ్ళు అప్పుడు ఆ టైంలో పాటిస్తారు. వాళ్ళు అలా యాజక ధర్మం చేస్తూ ఉన్నప్పుడు కాకుండా, యాజక ధర్మం క్రమంలో లేనప్పుడు వారు కొంచెమైనా లైట్గా ఉంటారేమో, కానీ యాజక ధర్మం చేస్తున్న ఆ టైం పీరియడ్ మాత్రం చాలా అలర్ట్గా ఉంటారు. ఎంత అలర్ట్గా ఉంటారంటే, మనం డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎంత అలర్ట్గా ఉంటాం, ఇంట్లో ఉన్నప్పుడు ఎంత రిలాక్స్గా ఉంటాం, అంత డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకి. అయితే విషయం ఏంటో చూడండి, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. అంటే ధూపం వేసే టైం తనకి వచ్చిందనమాట. ఆ ధూపం వేయడానికి తన వంతు వచ్చింది, తన టైం వచ్చింది. అలా వేస్తున్న ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, లోపల జరుగుతున్న కార్యం, ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా, ఎవరండి కనిపించారు? ప్రభువు దూత. చెప్పాలి ఎవరు? మనం బ్రాకెట్లో గాబ్రియల్ అందాం. ఎవరు కనిపించారు? గాబ్రియల్. ప్రభు దూత అయిన గాబ్రియల్ కనిపించారు. ఎక్కడ? ధూపవేదిక కుడివైపున. చెప్పాలి, ఆ మాట కూడా చెప్పాలి. ఎక్కడ? ఇప్పుడు ధూపవేదిక ఎక్కడ ఉండేది? పరిశుద్ధ స్థలం ఎండింగ్, అతి పరిశుద్ధ స్థలం స్టార్టింగ్లో ఒక తెర ఉండేది. ఆ తెరకి ముందు ధూపవేదిక ఉంటుంది. సో ధూపవేదిక కుడివైపున అంటే ఆ దూత ఎక్కడ నిలిచి ఉన్నట్టు? పరిశుద్ధ స్థలం యొక్క ఎండింగ్లో, అతి పరిశుద్ధ స్థలం యొక్క స్టార్టింగ్లో ఉన్నారు. ఈ ఏరియాలో ఏం జరుగుతుందో కొంచెం చూడండి. జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడే ఆయన. ఎందుకంటే లోపల ఇంకెవరు ఉండరు, యాజకుడే లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉంటారు. అయితే అప్పుడు ఆ దూత అతనితో ఏమంటున్నారు? 13వ వచనం, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినపడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాన్ అని పేరు పెట్టుదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భంను పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇశ్రాయేలీయుల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపున కూత్రిప్పును. ఇదంతా విషయం, అంటే పుట్టబోతున్న బిడ్డ గురించి ప్రభు దూత అయిన గాబ్రియలు వివరిస్తూ ఉన్నాడు. ఆ సమయం జకర్యా మాట్లాడుతున్న 18వ అధ్యాయం 18వ వచనంలో జకర్యా మాట్లాడుతున్న మాటను ఒకసారి గమనిద్దాం. జకర్యా ఏమంటున్నారు? ఇది నాకేలాగు తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినది అని ఆ దూతతో చెప్పగా ఏమంటున్నాడు? సందేహము అండ్ ఈ లోకపు నీతి అన్నీ వివరిస్తున్నాడు ఒక మాటలోనే. ఏమని? ఇది నాకెలాగవుతుంది, అసలు ఇది నాకెలా అవుతుంది ఇది? ఎందుకంటే నేను ముసలోడిని, నా భార్య చాలా కాలం అయిపోయింది, ఆమె కూడా ముసలిది, ఇది నాకెలా అవుతుంది అంటే
అప్పుడు దూత చెప్తున్న మాట ఒకసారి రోషముతో మాట్లాడిన మాటను చూద్దాం. 19వ వచనం. యాక్చువల్గా ఆ 19వ వచనం కొరకు ఇదంతా చదివాం మనం. ఆ దూతకు వచ్చిన రోషం ఒకసారి చూడండి. దూత, నేను దేవుని సముఖమునందు నిలుచు గాబ్రియేలును. ఏమని చెప్తున్నానండి ఆ దూత? చెప్పాలి, అందరూ కలిసి చెప్దాం. ఏంటి? నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును. అంటే దూతకు వెంటనే ఏమొచ్చింది? రోషం వచ్చింది. ఇంకేమంటున్నాడు చెప్పండి, వినండి. నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండిరి. ఆలయం నందు అతడు ఆలస్యం చేసినందున ఆశ్చర్యపడి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినందునని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మోగవాడై ఉండెను. నేను చెప్తున్న విషయం ఏంటంటే, ప్రభువు సముఖంలో ఉన్న ఒక దూతకే ఇంత రోషం ఉంటే మరి భూమి మీదకి వచ్చిన యేసు ప్రభువుకి ఎలా ఉండాలి? తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుంటున్న యేసు ప్రభువుకు ఇంకెంత రోషం ఉండాలి? గ్రహించండి. ఈరోజు మందిర సేవాక్రమం చొప్పున వెళ్తూ ధూపం వేస్తున్న జకర్యాకు పరలోకంలో దేవుని సముఖంలో ఉన్న ఒక దూత కనిపించినప్పుడు గుర్తుపట్టలేని స్థితి. ఆ మాటలు చెప్పినప్పుడు, జరగబోతున్న విషయాలు చెప్పినప్పుడు నమ్మలేని పరిస్థితి. ప్రభువుకి ఏదైనా సరే అసాధ్యమైనది ఉందా అని ఆలోచించలేని పరిస్థితి. చెప్పుతున్నవాడు అసాధారణంగానే కనిపిస్తూ అసాధారణమైన మాటలే చెప్పుతున్నప్పుడు సాధారణమైన మనస్సుతో అంగీకరించలేకపోయిన ఒక యాజకుడుగా ఉన్న జకరి విషయం ఏం ఆగల. తన నమ్మినా నమ్మకపోయినా, తను అంగీకరించినా అంగీకరించకపోయినా దేవుని చిత్తం ఏది ఆగల. యోహాను రావడానికే ఒక దూత వచ్చి ఉంటే, ఇప్పుడు యేసు ప్రభు భూమి మీదకి రావడానికి ఇదే దూత మళ్ళీ ప్రయాణించి తల్లిదండ్రుల యొద్దకు రాలేదా? వచ్చారు. విషయం ఆలోచిద్దాం. ఇదిగో, ఒక దూతకే ఇంత రోషం వస్తే యేసు ప్రభుకి ఎంత రోషం రావాలి? ఆ విషయాలనే కొంచెం చూడ్డానికి వెళ్దాం. ఇప్పుడు తరగతి చొప్పున ఎవరున్నారంటే అన్నా కయప. చెప్పండి, ఎవరు? అన్నా కయపల దగ్గరికి వెళ్దాం రండి. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 19వ వచనం నుండి చూద్దాం. చూడండి. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధన గూర్చియు యేసును అడగగా, ఇప్పుడు ప్రధాన యాజకుడు యేసు ప్రభువుతో పెట్టుకుంటున్నాడు. యేసు ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఆయన శిష్యుల గురించి, ఇంకా ఆయన బోధన గురించి అడుగుతున్నాడు. ఏంటి నీ శిష్యుల సంగతి ఏంటి, నీ బోధ సంగతి ఏంటి అని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన ఒక సమాధానం ఉంది, చూడండి. నేను బాహాటముగా లోకము ఎదుట మాట్లాడి తిని, నేను రహస్యంగా ఏది మాట్లాడలేదు, లోకంలోనే ఓపెన్గానే నేను మాట్లాడాను, ప్రజల ఎదురుగుండానే నేను మాట్లాడాను.
నేను ఓపెన్గానే మాట్లాడాను, నేను బాహాటంగానే మాట్లాడాను. యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరముల్లోనూ దేవాలయంలోనూ ఎల్లప్పుడూ బోధించి తిని. నా బోధ ఏంటని అడుగుతున్నావు కదా. నేను ఎక్కడ బోధించానయ్యా? నేను ఎక్కడ బోధించాను? ఆలయాల్లో బోధించాను, దేవాలయాల్లో బోధించాను, సమాజ మందిరాల్లో బోధించాను, ఓపెన్గా నేను బోధించాను. అండ్ ఆయన చెప్తున్న మాట చూడండి, రహస్యముగా నేనేమీ మాట్లాడలేదు. ఇక నన్ను నువ్వు లెక్కెందుకు అడుగుతున్నావు? నేను ఏ మాట అయినా సీక్రెట్గా చెప్పానా? చెప్పలేదు, ఓపెన్గానే చెప్పాను అని చెప్తున్నప్పుడు ఇంకా అడుగుతున్నమాట, నీవు నన్ను అడుగనేలా? నేను వారికి ఏమి బోధించినది విన్నవారిని అడుగుము, ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను. అర్థం, నేను మాట్లాడుతున్న ప్రతిదీ కూడా నేను ఓపెన్గానే మాట్లాడాను, నేను ఏది రహస్యంగా బోధించలేదు. నేను మాట్లాడుతున్నప్పుడు విన్నవారు కూడా నీ ఎదుట ఉన్నారు. నేను ఆది నుండి ఏమేం చేస్తున్నానో, ఏమేం మాట్లాడానో అన్నీ మీకు తెలుసు అని చెప్తున్న మాట సత్యమా అబద్ధమా? చెప్పాలి. సత్యం. యేసు ప్రభువారు ఎలా ఉండింటారో ఒకసారి ఆలోచించండి. ప్రభువు దూతకి జస్ట్ సందేహం వస్తేనే అంత రోషం వస్తుంది. అటువంటిది యేసు ప్రభువును సందేహించడమే కాదు, అపహసించడమే కాదు, ఇలా ప్రశ్నిస్తుంటే ఆయన లోపల ఎలా ఉండింటుంది? ప్రభు సముఖమందున్న దూతకే అలా ఉంటే తండ్రి కుడి పార్శ్వమున కూర్చుంటున్న వానికి ఇంకెలా ఉంటుందండి? అలాంటి సమయం ఆయనకు దొరికిన మర్యాద ఎట్టిదో కొంచెం చూడండి. 22వ వచనం, ఆయన ఈ మాటలు చెప్పునప్పుడు దగ్గర నిలుచున్న బంట్రోతుల్లో ఒకడు, ఈ బంట్రోతుకి రోషం వచ్చింది. ఈ బంట్రోతు ఎవరు బంట్రోతు అండి? ప్రధాన యాజకుని బంట్రోతు. చెప్పండి ఎవరు? ఏమంటున్నాడో తెలుసా? ప్రధాన యాజకునికి ఈలాగు ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. ప్రధాన యాజకునికే నువ్వు ఇలా సమాధానం చెప్తావా అని పట్టమని 4 వేసాడండి అరచేతులతో. ఎవరు? బంట్రోతు. ఏంటి? ప్రధాన యాజకుని యొక్క బంట్రోతు ప్రధాన యాజకుడికి ఇలా సమాధానం చెప్తావా నువ్వు అని యేసు ప్రభువుని కొడుతున్నాడు. అదే అన్న, ఎవరెవరికి పరిచారకులు? దేవునికి ప్రధాన యాజకుడు సేవకుడు. అలాంటిది ఆయన గుర్తుపట్టడం లేదు, ఓకే, కనీసం ఆయన బోధనైనా విన్నది లేదు, ఆయన మాటలు నమ్మింది లేదు. వీళ్ళు ఎల్లప్పుడూ చిక్కులు పెట్టాలా, ఏదో ఒకటి తప్పు పట్టాలా, ఇదే మైండ్లో ఉండిపోయారు. వాళ్ళు సత్యానికి ఎంత దూరం అయిపోయారో కొంచెం ఆలోచించండి. వాళ్ళు యేసయ్య మార్గంలో లేకుండా ఎంతగా తప్పిపోయారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎందుకొరకు నియమింపబడ్డారో, ఇంతవరకు ఏ అక్షరానికైతే వాళ్ళు యాజకులుగా ఉన్నారో, ఏ ధర్మశాస్త్రం అయితే వారు చదువుతున్నారో, ఎందులో అయితే వాళ్ళకి ప్రవచనాలు కనబడ్డాయో, దాని నెరవేర్పు జరుగుతున్న సమయం గుర్తుపట్టలేని ఒక అజ్ఞాన స్థితి. ఈ ప్రవచన సారమైన యేసయ్య ఆ అక్షరంను శరీరధారిగా వస్తే దాన్ని గుర్తుపట్టలేని ఒక భయంకరమైన స్థితిలో ఈ ప్రధాన యాజకులు ఉండిపోయారు. వారి గుడ్డితనం ఏ రేంజ్లో ఉందో చూడండి. కనీసం ఆయన బోధన వినైనా ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడని గుర్తుపట్టలేదే. కనీసం ఆయన చేస్తున్న క్రియలైనా ఆశ్చర్యం పుట్టించలేదా? ఒక గుడ్డివాడు ముట్టుకుంటే బాగైపోతాడా? ఒక చనిపోయిన వాడు లే అంటే లేచిపోతాడా?
గాలి సముద్రం నిమ్మళమైపోతాయా? ప్రకృతి లోబడుతుందా? దేవుని కుమారుడికి తప్ప ఎవరికి ఇవన్నీ జరుగుతాయి? దెయ్యాలని వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతాయా? విలవిల్లాడించి వెళ్ళిపోతాయా? ఊచ చేతులు బాగుపడిపోతాయా? వంగిన నడుమ ఆమె ఎప్పటి నుంచో అదే మందిరంకి వస్తున్నామే, ఆమె బాగైపోతుందా? రక్తస్రావం కలిగిన స్త్రీ బాగైపోతుందా? ఇన్ని కార్యాలు చూస్తున్నారే, వాళ్ళకి తెలియంది ఏదైనా ఉందా? తెలిసి తెలిసి అడగడమే ఒక వింతైన విషయం. ఆయన ఏం చేసినా బాహాటంగానే చేశారు. ఆయన ఏం బోధించినా రహస్యంగా ఏవి బోధించలేదు. వాళ్ళ ధర్మశాస్త్రంలో నుంచే తీసి నేడు మీ వినికిడిలో ఈ వాక్యం నెరవేర్చబడుతుందని ఆయన తన గురించి నెరవేర్పును గురించి అక్కడ వారితో మాట్లాడారు. కానీ గ్రహింపు రాలా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి మూలం? హల్లెలూయా. ఇప్పుడు దేవుని మీద భయం లేదు, భక్తి లేదు. అప్పుడు అది దేనికి మూలం? అజ్ఞానానికి మూలం. ఈ అజ్ఞాన స్థితి కొంచెం చూద్దాం. పక్కనున్న బంట్రోతులు కొడుతున్నారంట యేసయ్యని. నేను అంటాను, యేసు ప్రభు దగ్గర ఉన్న బంట్రోతులు కొడితే వీళ్ళు ఏమవుతారు? యేసయ్య దగ్గర ఉన్న బంట్రోతులు ఎవరండి? డైరెక్ట్ దూతలే కదా. ఆయన కొట్టకుండా ఆయన దూతలకు కూడా ఎంత రోషం వస్తూ ఉండొచ్చు అసలు. నేనేమంటున్నా అంటే, దేవుడు ఎంతగా తను ఆపుకుంటున్నారో, తను కంట్రోల్లో ఉంచుకుంటున్నారో, అప్పగించుకున్నారో, శ్రమలకు అప్పగించుకున్నారో, నిందలకు అప్పగించుకున్నారో, అవమానాలకు అప్పగించుకున్నారో చూడమంటున్నాను. ఆయన దగ్గరున్న బంట్రోత్ లాగా ఉన్న ఒక దూత అండి, గాబ్రియల్ దూత. ఆ దూతకు ఒక యాజకుడు తన మాట నమ్మకపోతేనే ఇంత కోపం వచ్చింది. అటువంటిది యేసు ప్రభుకు తన బోధను నమ్మకపోగా ప్రశ్నిస్తూ అవమానిస్తూ ఉన్న ఏరియాలో ఆయనకి ఇంకెంత రోషం రావాలి అంటున్నా నేను. పోనీ యేసయ్యకు కామ్గా ఉన్నారనుకున్నా, ఇక్కడ ప్రధాన యాజకుడు ఈ సమాధానం వింటుంటేనే బంట్రోతుకి రక్తం మరిగిపోతుంది, చేతులు లేచే అంత. మరి ఇదంతా చూస్తున్న దూతలకు ఎలాంటి రక్తం మరిగిపోతూ ఉంటుంది ఆలోచిద్దాం. హలో, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ఆయన వేంచేయుచున్నాడు. ఆయన వచ్చినప్పుడు సమయం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన వచ్చినప్పుడు ప్రతీకార చర్యలు ఎలా ఉంటాయో తెలుసా? ఆ యుద్ధం ఎలా ఉంటుందో తెలుసా? ఆ తీర్పు ఎలా ఉంటుందో తెలుసా? నేడున్న దీనత్వం, నేడు చూపిస్తున్న సహనం, దీర్ఘశాంతం, ప్రేమ, దయాళత్వం ఆనాడు ఉండవు. అవన్నీ మనం ఎగ్జామినేషన్లో రాస్తాం చూసారా, రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా ఆపోజిట్ అయిపోతాయి లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి. అలా అన్నీ ఆపోజిట్ అయిపోతాయండి. అప్పుడు అన్నీ ఆపోజిట్ వర్డ్స్ రాసుకోవడమే. ఇప్పుడు ఆయన చూపిస్తున్న ఆయన ప్రేమను అర్థం చేసుకోలేని ఈ సమయం, ఆయన చూపబోతున్న ఉగ్రతను తట్టుకోగలమా? ఇప్పుడు ఆయన నమ్మండి నమ్మండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయనని నిర్లక్ష్యపరిచిన పరిస్థితులు ఆనాడు ఎలా మారబోతున్నాయో కొంచెం ఆలోచన చేద్దాం. నేనేమంటున్నా అంటే, ఇది ఒక పెద్ద డేంజర్ జోన్. ఏంటి?
ప్రభువు బోధ, ఆయన మాటలు గ్రహించలేకపోవడం అనేది చాలా పెద్ద డేంజర్ జోన్. వాళ్ళు నియమింపబడిన అక్షరంకు సేవ చేస్తున్న వారిగా ఉన్నవారే ఆ అక్షరం శరీరధారిగా వస్తే గుర్తుపట్టలేకపోయిన డేంజర్ జోన్. ఈరోజు వాక్యం వింటున్నాను అనుకుంటూ దానిని మర్చిపోతున్న అనేక పరిస్థితులు ఉన్నాయే. దానిని లెక్క అడుగు. ఒక రోజు వచ్చినప్పుడు నేను దీని ప్రకారం నడవలేదా అని తూచుకుంటున్నా, లేకపోతే తూచి చూపిస్తున్న ఆ సమయం ఉంటుందే, అప్పుడు మనం వెనక్కి వెళ్ళలేం, ఏమీ చేయలేని పరిస్థితిగా ఉంటుంది. ఆయనకి ఎంత కోపం వస్తుందో చూడండి బంట్రోతులకి. ఇక్కడ నా నామం ఒప్పుకుంటే నా దూతలు ఎదురుగుండా మీ నామం ఒప్పుకుంటానన్నారండి యేసయ్య. అవునా? ఇక్కడ బంట్రోతులతో కొట్టించినప్పుడు ఆయన బంట్రోతులు కొడితే ఆ రేంజ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందుకే యేసు ప్రభు ఏమంటున్నారో తెలుసా? 23వ వచనం చూడండి. యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము. ఎందుకు నన్ను కొడుతున్నావు అయ్యా? నేను తప్పైన మాట, లేని మాట ఏం చెప్పాను చెప్పు. నేను మాట్లాడకూడని మాట ఏదైనా మాట్లాడానా? బూతులు మాట్లాడానా? ఏమైనా అన్నానా? ఏమనలేదు. సత్యమే చెప్తున్నా. ఏం చెప్తున్నా? సమాజ మందిరంలో మాట్లాడాను, బాహాటంగా మాట్లాడాను. నా శిష్యుల గురించి అయినా నేనైనా ఎక్కడ రహస్యంగా లేము. నేను ఏం మాట్లాడానో మీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా విన్నారు. నేను ఏం తప్పు మాట్లాడాను అని అడుగుతూ, ఇప్పుడు చెప్పిన సమాధానంలో కూడా కాని మాట ఏముంది, లేని మాట ఏముంది, జరగని మాట ఏముంది? సత్యమే కదా చెప్తున్నా. మళ్ళీ ఆయన అడుగుతున్నారు చూడండి, మంచి మాట ఆడిన ఎడల నన్నేలా కొట్టుచున్నావా? నేను లోకానికి మంచి మాటలు పనికిరావండి. లోకానికి ఏవి బాగుంటాయి తెలుసా? గారడి మాటలు బాగుంటాయి. యేసు ప్రభుని విడుదల చేయనా అని పిలాతు అడుగుతుంటే ఏమన్నారు వాళ్ళు? ఎవరిని విడుదల చేయమన్నారు? ఎవరు అతను? బందిపోటు దొంగ. లోకానికి రక్షకుడు వాళ్ళకి అక్కర్లా, బందిపోటు దొంగ కావాలి. ఈ రోజుల్లో కూడా సత్యబోధ, నిజముగా మార్చే బోధ అక్కర్లా, గారడి కావాలి, గారడి బోధ కావాలి. ఏం కావాలండి? సూటు బూటు వేసుకొని గారడి చేసే బోధ కావాలి. నిజమండి. విడుదల అవుతున్న వాక్యం సత్యమా కాదా అవసరం లేదు. వాళ్ళు సూట్ వేసుకున్నారా, వాళ్ళు బూట్ వేసుకున్నారా, వాళ్ళ చుట్టూ పెద్ద గ్యాంగ్ ఉందా లేదా, వాళ్ళు బార్గేట్స్లో నుంచి నడుస్తున్నారా లేదా, వాళ్ళ చుట్టూ బౌన్సర్లు ఉన్నారా లేదా, వాళ్ళు ఎంత పరపతి ఉన్న, వాళ్ళ పేరేంటి, వాళ్ళ ప్రఖ్యాతి ఏంటి, ఇది కావాలి. హలో, దేవుడు అలా వర్క్ చెయ్యరు నానా. ఎక్కడి నుంచి వస్తారో తెలీదు. ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతూ, యెరూషలేం నుంచి రిటర్న్ వెళ్ళిపోతూ, నాకు యెషయా గ్రంథం అర్థం అవ్వట్లేదు అనుకుంటూ మనసులో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయం ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. దేవుడు ఫిలిప్పుని సడన్గా తీసుకుని వచ్చారు, బోధించాడు. తర్వాత మళ్ళీ ఫిలిప్ కనపడలేదు. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఫిలిప్ కూడా కనపడలేకుండా తనకున్న సందేహం మాత్రం తీర్చబడ్డది. ఈ దినములు అలాగే ఉంటాయి. నీ హృదయం లోపల సందేహం ఉందా? నీకు ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి ఉందా? దేవుడు నీ యొద్దకు పంపిస్తున్న సేవకులు ఎటువంటి వాళ్ళో తెలీదు. ఆయన పంపిస్తారు, నీ అవసరత తీరుతుంది, నీ సందేహం తీరుతుంది, నీకు ఆదరణ దొరుకుతుంది.
అంతే, తర్వాత వారు మళ్ళీ కనబడరు. అటువంటి దినములే వస్తున్నాయి. అప్పుడు నువ్వు వాళ్ళ పుట్టు పూర్వత్రాలు ఎతకడానికి నీకు టైం ఉండదు నాన్న. ఎందుకు తెలుసా? యేసు ప్రభు కాలంలో జరిగింది అదే. వీళ్ళ నాన్న మనకు తెలియదా? వీళ్ళ అమ్మ మనకు తెలియదా? ఈయన ఎవరో మనకి తెలియదు. ఆయన బోధిస్తున్న సమయం ఆయన ఏం బోధిస్తున్నారో వినట్లేదండి. ఆయన సత్యం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, ఇది కదా కావాలి. ఆ టైంలో అవి వినట్లా. ప్రజలు ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఈయన ఎవరో మనకి తెలియదా? ఈయన ఏం మాట్లాడుతున్నారో మనకి తెలియదా? వీళ్ళ తల్లి ఎవరో మనకి తెలియదా? వీళ్ళ తల్లిదండ్రులు మనతో ఉన్నవాళ్ళు కాదా? వీళ్ళ అడ్రస్ మనకు తెలియదా? ఈయనేంటి ఏం చెప్తున్నాడు? ఈయన నేను ఇక్కడి నుంచి రాలేదంటాడు, పైన నుంచి వచ్చానంటారు. ఈయన ఏం బోధిస్తున్నారు అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎన్నిసార్లు అలా ఆయన మాటలను అవమానించారో తెలుసా? ఇప్పుడు మనం ఆ ఏరియాల్లోకి వెళ్ళట్లేదు, కానీ నేను చెప్తుంది ఏంటంటే సత్యం యాక్సెప్ట్ చేయడానికి పడే కష్టాలు ఇవన్నీ. అబద్ధపు ముసుగులో ఉన్నవారు సత్యమును యాక్సెప్ట్ చేయలేని కష్టాలండి. ఈరోజు నేడున్న పరిస్థితుల్లో కూడా మనము కూడా అబద్ధపు ముసుగులో గనక ఉండిపోతే సత్యమును గ్రహించలేము. సత్యమును గ్రహించలేని పరిస్థితుల్లో ఉండిపోతాము. ఆయన చేస్తున్న బోధ గురించి వారు మాట్లాడుకున్న ఒకనాటి మాట ఒకసారి చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 53వ వచనం ఒకసారి చూడండి. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరముల్లో వారికి బోధించుచుండెను. ఆయన అదే కదా చెప్పారు, నేను సమాజ మందిరాల్లో బోధించా, బాహాటంగానే బోధించా, నేను ఎక్కడ మరుగున లేను, రహస్యంగా నేను ఏది చెప్పలేదని. అప్పుడు కూడా వారికి వచ్చిన అభ్యంతరం ఏంటో తెలుసా? అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినవని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అయ్యయ్యో, మీకున్న జ్ఞానం అభ్యంతరపడడానికా నైనా? ఏం అద్భుతాలు చేస్తావని అడుగుతారు, ఏం సూచక్రియలు చూపిస్తావని అడుగుతారు. చూపిస్తే నమ్మరు. అభ్యంతరం కారణంగా ఉంటున్నాయి ఆ అద్భుతాలు. ఏం బోధ చేస్తావు అంటారు. బోధిస్తే బోధించిన తర్వాత ఈ బోధ ఇతనికి ఎక్కడిది అని మరలా అభ్యంతరపడతారు. వీళ్ళకు మనసు నిండా అభ్యంతరపడే మనసు ప్యాకేజీలలో రూపంలో హృదయం అంతా అదే ప్యాకేజ్ ఉంది. అర్థమైందా? సో ఎక్కడి నుంచి తీసినా, ఏ మూల నుంచి తీసినా వాళ్ళకు ఉన్నది ఏంటండి? అభ్యంతరపడమే. ఒక అద్భుతం వాళ్ళని దేవుని యొద్దకి తీసుకుని రాలేకపోతుంది. ఒక సూచక్రియ వాళ్ళ హృదయాన్ని మార్చలేకపోతుంది. ఒక బోధ వాళ్ళ హృదయం లోతుల్లోనికి వెళ్ళలేకపోతుంది. ఒక్కటే వాళ్ళకి తెలుసు, అభ్యంతరపడడం, అభ్యంతరపడడం, అభ్యంతరపడడం. వాళ్ళున్న దీనస్థితి ఒకసారి చూడండి. హలో, మనం ఏం విత్తితే అది కొయ్యబోతున్నాం. మేడం, మనం ఏం విత్తితే అది కొయ్యబోతున్నాం. హలో సార్, మనం ఏం విత్తితే అది కొయ్యబోతున్నాం సార్.
నీకున్న జ్ఞానం సత్యమును అడ్డగిస్తున్న జ్ఞానమైతే జాగ్రత్త. ఆయన ప్రశ్నిస్తున్న సమయం, ఇంత విన్నారు, ఇంత చూశారు, ఆయన ఎట్టివాడో చూశారు. 3.5 సంవత్సరాలు ఆయన్ని కీన్ అబ్జర్వేషన్లో పెట్టి చూశారు. భూతద్దాలైనా సరే అంత జాగ్రత్తగా పరిశీలిస్తాయో లేదో కానీ వీరైతే మాత్రం అన్ని అద్దాలు పెట్టుకొని, అన్ని కళ్ళు పెట్టుకొని, 1000 కళ్ళు అంటారు చూడండి, అలా అన్ని కళ్ళు పెట్టుకొని ఆయనని పరిశీలిస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, ఆయన ఎలా కదులుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఆయన ఏం చేస్తున్నారు. ఆయన ఉమ్మూసినా సరే వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఎందుకు? ఆయన ఉమ్ము ఊరికనే ఉయ్యరుగా. ఆయన ఉమ్ము ఊసారంటే ఒక బురదలో కలుపుతారు, ఒక మనిషి కన్నులు తెరవబడతాయి. హల్లెలూయా. ఆయన కదిలితే స్వస్థత, ఆయన ఊపిరి వదిలితే పరిశుద్ధాత్ముడు వస్తారు. ఆయన ఏం చేసినా ప్రకృతిలో కదలికలు వచ్చేస్తాయి. ఆమేన్. ఆయన నించుంటే స్వస్థత, కూర్చుంటే స్వస్థత, ఆయన వేరే ఒక ఏరియా నుండి ఒక ఏరియాకి వెళ్తే స్వస్థత. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ మరణ ఛాయల్లో ఉన్న ప్రజలు వెలుగును చూస్తారు, చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగును చూస్తారు, మరణంలో ఉన్నవారు జీవంలోకి వచ్చేస్తారు. నీతిమంతులం అనుకున్న వాళ్ళకే ప్రాబ్లం అంతా. మేము గ్రేట్ అనుకున్న వాళ్ళకేనండి ఇష్యూ అంతా. అటువంటి అంధకార అధికారమునకు టైం వచ్చినప్పుడు వారు ఎలా బిహేవ్ చేస్తున్నారో చూడండి. దురదృష్టమైన, దౌర్భాగ్యమైన, వినలేని విషయం ఏంటంటే, దేవునికి సేవకుడుగా ఉండవలసిన ప్రధాన యాజకుడు తను తాను హెచ్చించుకుంటున్న విధానం చూడండి. మనం కొన్నిసార్లు టీవీలో చూస్తూ ఉంటాం, గొప్ప కలెక్టర్ కానీ మారు వేషం వేసుకుని వచ్చి కొన్ని కరప్టెడ్ ఏరియాస్ని పట్టుకుంటారు చూసారా. సిబిఐ ఆఫీసర్స్ కనుక మారువేషంలో వచ్చి అసలు గుట్టంతా రట్టు చేస్తారు చూడండి. అలా ఉంది ఇక్కడ. సేవ చేయించుకోవలసిన దేవుడు శరీర రూపంలో వస్తే సేవ కాదు కదా. ఏం చేస్తున్నారు? కొట్టి చంపుతున్నారు, అవమానించడం, అపహాస్యం చేయడం. నేనేమంటున్నా అంటే, మన లెక్కల్లో దేవుడు పని చెయ్యరు. మనకు కొన్ని లెక్కలు ఉంటూ ఉంటాయి. దేవుడు ఇలా పని చేయాలి, దేవుడు అలా పని చేయాలి, అద్భుతం అంటే ఇలా జరగాలి, అలా జరగాలని. దేవుడు అలా చేయకపోవచ్చు నాన్న. బట్ దేవుని కార్యములను గుర్తుపట్టాలి అంటే దేవునిలో ఉండాలి, నీ రూట్ దేవునిలో ఉండాలి. ఆమేన్. జరుగుతున్న విషయాన్ని అందుకే మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాం. అప్పుడు ఏం చేశారంట తెలుసా? ఈ ప్రధాన యాజకుడు అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయపా యొద్దకు పంపెను. సో ఇదంతా ఎవరి దగ్గర జరిగినట్టు? ప్రధాన యాజకుడైన అన్న సముఖంలో జరిగింది. ఈ ప్రశ్నలన్నీ అడిగింది ఎవరు? అన్న. చెప్పండి, ఎవరు అడిగారు? అన్న. ఈ అన్నయ్య అడిగాడు అన్నమాట. ఎవరు అడిగారండి? ఈ అన్నయ్య అడిగాడు. ఈ అన్నలందరూ అభ్యంతర పడుతూనే ఉంటారు. ఈ అన్న ఏం చేశాడంట? కయపా యొద్దకు పంపాడంట. ఇంకా వీళ్ళందరూ కలిసి ఆల్రెడీ కుట్రలు చేస్తూ ఏమేం చేశారో మనం అవన్నీ చదువుతూ ఉన్నాం. ఇక్కడి నుంచి ఇంకొక మాట కూడా చదువుకుందాం. 28వ వచనం చూడండి. వారు కయపా యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి.
అధికార మందిరంలో ఎవరున్నారు? పిలాతు. ఎంత కష్టాలు పడుతున్నారో చూడండి. మ్యాటర్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆయన మీద నేరం మోపి ఆయన దోషిగా చూపించి ఎన్ని కష్టాలు పడుతున్నారు. నేనేమంటున్నానో తెలుసా? దాసుడు యజమానుడి కంటే గొప్పవాడు కాదు, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు. దాసుడు యజమానుడి వలెను, శిష్యుడు బోధకుని వలన ఉంటే చాలు. దేని విషయంలో చెప్పారు? బోధ విషయంలోనా? కాదు. ఆయన పడుతున్న శ్రమలను గురించి, ఆయన సంఘం పడబోతున్న శ్రమను గురించి. యేసు ప్రభు నేనే మార్గం అని చెప్పిన ఆ మార్గం ఎలా ఉందో గమనిస్తున్నారా? ఈ సత్యం గనక నీ హృదయంలోనికి చేరితే తగ్గించుకోవడం అనేది పెద్ద విషయం కాదు. అసలు నేనెవరో తెలుసా అనే ఫీలింగ్ కూడా రాదండి. యేసు ప్రభు ఒక్క నిమిషం అలా ఫీల్ అయితే ఈ ప్రధాన యాజకుడి దగ్గర ఉన్న బంట్రోత్ ఎందుకు పనికి వస్తాడండి? చెప్పండి. అసలు నేనెవరో తెలుసా అని ఫీల్ అయిన గాబ్రియేల్ని చూస్తేనే ప్రధాన యాజకుడు నోరు క్లోజ్. ఆ దర్శనం నెరవేర్పులోనికి వచ్చి యోహాను అని పలికిందాకా నోరు ఓపెన్ అవ్వలేదు. అదండి ఆయన దగ్గర ఉన్న సేవకులు లేకపోతే దూతలకు ఉన్న పవర్. ఏ సేవకుడు గొప్పడు? ఈ బంట్రోతా గాబ్రియేలా? చెప్పండి. అదే మనం ఎవరితో పెట్టుకుంటున్నాం తెలుసా? ఆయన ధిక్కరించిన ప్రతి సమయం, ఆయన విశ్వసించకుండా కదులుతున్న ప్రతి సమయం, ఆయన సందేహించిన సమయం, ఆయనను అవమానిస్తున్న సమయం, ఆయనను మరలా బాహాటముగా సిలువ వేస్తున్న సమయం, మనం ఎవరిని అవమానిస్తున్నాం తెలుసా? క్రీస్తులోనికి వచ్చానని ఒప్పుకున్న తర్వాత చెడ్డ ఆలోచనలు చేస్తున్న ప్రతి సమయం మనం మరలా ఆయనకు ముళ్ళ కిరీటం పెడుతున్నాం. దేవుడు అనేవాడు ఉన్నాడా అని అడుగుతున్న పరిస్థితులు ఒకవేళ వచ్చాయా? నీ నోట్లోంచి ఆ మాట వస్తుందా? అలా మాట్లాడుతున్న ప్రతి సమయం ఆయన అపహసిస్తున్నావు. ఆయన ఏది వద్దని చెప్పారో దానిని వద్దు అని మన హృదయం కూడా తీర్మానం తీసుకోవాలి. ఆయన ఏది చేయమన్నారో అది చేయడానికి మన హృదయం కూడా తీర్మానం తీసుకోవాలి. అలా కాకుండా కదులుతున్న ప్రతి సమయం మనం ఆయన్ని బాహాటంగా సిలువ వేస్తున్న వారమే. ఆనాడు అలా జరిగింది, ఓకే. కానీ అయితే మనకేంటి? మనం ఏ ఏరియాలో మారాలి? అది మనకెలా ఆపాదించుకొని మనం మారాలి అనే విషయం గనక మన గ్రహింపులోనికి రాకపోతే మనం ఎంత చదివినా వ్యర్థమేనండి. ఎన్ని వాక్యాలు విన్నా వ్యర్థమే, ఎన్ని వాక్యాలు వల్లించినా వ్యర్థమే. ఒక్క మాట చాలు, హృదయంలోనికి సరిగా చేరితే కడుపులో నుండి జీవజల నదులు బయటికి ఊపికి పారుతాయి. హల్లెలూయా. ఆయనకు నిజముగా పరిచారకులుగా మారాలా, ఆయన నిజముగా ఆయనకు సేవకులుగా మారాలా, ఆయన దాసులుగా, ఆయన దాసురాండ్లుగా మారాలి. నేనే మార్గం అని చెప్పిన ఆయన మార్గమును నిజంగా అర్థం చేసుకుందాం. ఆయనే అంతగా తగ్గించుకున్నారండి. నిందలు అవమానాలు ఇలా పడుతూ ఉన్నారండి. ఆయన తప్పు చేసి ఈ మాటలు పడుతున్నారా? ఆయన తప్పు బోధ చేసి ఈ మాటలు అనుభవిస్తున్నారా? కాదు. మేలు చేసి కీడును అనుభవిస్తున్న
స్థాయిలో యేసు ప్రభు ఇదిగో మార్గం అని చూపిస్తున్నారు. ఈయన ఇరుకైన మార్గం ఎలా ఉందో గమనిస్తున్నారా? ఆయన మార్గం ఇరుకైనది, ఇంకా సంకుచితమై ఉందట. ఇదే మార్గం. మనం ఎలా ఆలోచిస్తాం తెలుసా? చిన్న మేలు చేస్తే చాలు, వాళ్ళు నాకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళు నాకు దాసులుగా ఉండాలి, వాళ్ళ మాట వినాలని ఆలోచిస్తాం. కాదండి, నువ్వు మేలు చేసిన వాడే నీకు వెన్నుపోటు పొడుస్తాడు. అదే ఈ మార్గం. నీ మేలు చేసిన వాడే నెత్తెక్కి కూర్చుంటాడు. అదే ఈ మార్గం. ఆలోచన చేద్దాం. ఒక బంట్రౌత్గా ఆలోచన చేయండి. ఒకసారి ఆ స్థాయిలో ఉండి ఆలోచన చేయండి. పిలాతు వైఫ్కైనా అర్థమైందే ఆయన నీతివంతుడని. ప్రధాన యాజకుని బంట్రోత్కి అర్థం కాలే ఆయన నీతివంతుడని. మా ప్రధాన యాజకుడికి ఇలాంటి సమాధానం చెప్తావా నువ్వు అని చెప్పి పట్టమని కొడుతున్నాడు. ఆయన కొట్టడానికి అరచేతులను ఎలా లేపుతున్నాడు చూడండి. వాళ్ళని అనడానికి మనం సరిపోము. మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నాం కొంచెం ఆలోచన చేద్దాం. ఎన్నిసార్లు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎన్నిసార్లు విన్న వాక్య ప్రకారం మనకి పరీక్ష పేపర్లు వచ్చేస్తున్నాయి. ఎన్నిసార్లు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎన్నిసార్లు గెలవలేకపోతున్నాం? ఈరోజు ఆలోచన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఆయనని గుర్తుపట్టాలి, ప్రభు సుమాని గుర్తుపట్టాలా, ఆయన వాక్కు గుర్తుపట్టాలి, ఆయన బోధన గుర్తుపట్టాలి, సత్యం ఏది అని గుర్తుపట్టాలా. వివేకం యొక్క వైశాల్యమును పెంచమని అడుగుదామా? ఏమని అడుగుదాం చెప్పండి? అందరు చెప్పాలి, నోర్లిప్పి చెప్పాలి. వివేకం యొక్క వైశాల్యమును పెంచమని అడుగుదాం, చెప్పండి. హల్లెలూయా. అయితే రండి ప్రార్థన చేద్దాం.